నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అఖండ మూవీ గురించి మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసుకుంటూ వచ్చాం గురుగారు. మన సనాతన ధర్మం గొప్పతనం గురించి తెలియజేసే మూవీగా మనం చెప్పాము. ఈ మూవీకి చాలా అవాంతరాలు అయితే ఎదురయ్యాయి గురుగారు. మొత్తం మీద మూవీ అయితే ఇవాళ రిలీజ్ అయింది సక్సెస్ఫుల్ గా. సో భారీ అంచనాలతో ఉన్న ఈ మూవీని మీరు ఆల్రెడీ వాళ్ళు చూసానని తెలియజేశారు గురుగారు. సో అందుకే మీతో రివ్యూ చేద్దాము. అసలు ఎలా ఉంది మూవీ? మనం అనుకున్నట్లు ఆల్రెడీ మనం ట్రైలర్ చూసి కూడా దాని మీద చేసాం వీడియో. ఆ ట్రైలర్ చూస్తేనే మనకు గూస్ బంప్స్ వస్తున్నాయని, అలానే మెయిన్ గా ఏంటంటే మన సనాతన ధర్మం గురించి కానీ, అట్లానే ఆ ట్రైలర్ లో కుంభమేళాలో తీసినట్లు కూడా మనకు షార్ట్స్ చూసాము. సో అసలు మూవీ ఎలివేషన్ కి తగ్గట్టు మూవీ కూడా అదే రేంజ్ లో ఉందా లేదా, అలానే అఖండ 1 తో కనుక కంపేర్ చేసుకుంటే దాని రికార్డ్స్ ని ఇది బద్దలు కొడుతుందా లేదా, మనకి ఇప్పుడు ఇది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయింది. సో ఆ రేంజ్ ఇదనేది క్రియేట్ చేసిందా గురుగారు? ఎలా అనిపించింది మీకు మూవీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనము మూవీ చూస్తే అసలు సనాతన ధర్మం గురించి ఉండేటువంటి అనేకమైన సందేహాలు మనకు మొత్తం క్లియర్ అవుతాయండి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అంటే సనాతన ధర్మం అంటే ఇది అనే ఒక క్లారిటీ ఇచ్చాడు మూవీలో. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే, నాకు మూవీ చూసినప్పుడు ఏమనిపించింది అంటే, మనం మూవీ స్టార్టింగ్లో కొన్ని డిస్టర్బెన్స్ వస్తాయని ఎలా ప్రిడిక్షన్ ఇచ్చామో, మూవీలో ప్రిడిక్షన్ ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇలా జరగబోతుంది. యాక్చువల్గా నిజంగానే గ్రహాలు కూడా అలాగే ఉన్నాయి. బయోవార్ రాబోతుంది మూవీలో. ఇప్పుడు మనకి మీనంలో శని, కుంభంలో రాహువు, ధనస్సు రాశిలో కుజుడు వచ్చి రవి వస్తున్నాడు కాబట్టి బయోవార్ వస్తుంది. బయోవార్ అంటే ఇప్పుడు మన కరోనా వచ్చినట్టుగానే బయోవార్ అనేది ఎలా ఉంటుందంటే, శత్రుదేశాలు మన మీద మనల్ని ఏమీ చెయ్యలేక చవటలై మనుషుల మీద ప్రయోగం చేయడం అనమాట. యాక్చువల్గా మూవీలో జరిగేది అది. వాటర్లో కలుపుతారు ఒక కుంభమేళాలు. కలిపినప్పుడు దానికి విరుగుడు కనిపెట్టి మళ్ళీ అతను వచ్చి విలన్స్ దాన్ని కనిపెట్టిన విరుగుడిని ఏదైనా ఇబ్బంది అంటే దాన్ని లాగేసుకొని పాడు చేద్దాం అన్నప్పుడు ఎంటర్ అవుతాడు మూవీలో. ఆ విషయాన్ని చెప్తూ, అంటే ఆ మూవీలో ఎంత గొప్ప విషయం ఉంటుందంటే, అలాంటి సంఘటన జరిగినప్పుడు సర్వసాధారణంగా ప్రజలందరూ ఏమనుకుంటారు, అసలు దేవుడు ఉన్నాడా? ఏదో కుంభమేళాలో స్నానం చేద్దామని వెళ్తే, గంగా నదిలోకి స్నానం చేద్దామని వెళ్తే అక్కడ ఇలా అవ్వడం ఏమిటి? డిసప్పాయింట్ అవుతారు ప్రతి ఒక్కరూ. అంటే ఇన్ జనరల్గా కూడా ఎవరైనా కానీ స్నానం చేద్దామని గంగలో మునిగితే చక్కగా పుణ్యం వస్తుందని వెళ్తే, వాళ్ళు శత్రుదేశాల వాళ్ళు చేసినటువంటి పని వల్ల, ఒక రకంగా చెప్పాలంటే చైనా గురించే చెప్పాడు అక్కడ, పని వల్ల అందరికీ అస్తవ్యస్తం గురైపోతారు, కొంతమంది చనిపోతారు కూడా. అప్పుడు అందరికి ఎలా వస్తుంది? విలన్ ఏం క్రియేట్ చేస్తాడంటే, ఆ మూవీలో చూసారా, దేవుడు లేడు, దేవుడు ఏమంటే ఇలా అయ్యనిచ్చేవాడు కాదు కదా. మనం గంగలో ఏదో పుష్కరాలకి కుంభమేళా కానీ వస్తే మనకు పుణ్యం ఇవ్వాల్సింది మనకి ఇలా ఇస్తాడు దేవుడు ఉంటాయి. అంటే మన సనాతన ధర్మం యొక్క మూలం ఏమిటి అనేది చెప్పాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనం చిన్నప్పటి నుంచి కూడా కష్టం వస్తే మనం ఏదో పాపం చేసాం, మనకి ఏదైనా కలిసి వస్తే దేవుడు మన యందు ఉన్నాడు, మనకి కష్టం వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్ళి పరిగెడుతున్నాం, సుఖం వచ్చినా అమ్మవారి వాళ్ళు వచ్చిందని ఫీల్ అవుతున్నాం. అంటే మన మూలాలే భగవంతుడు. ఆ భగవంతుని నమ్ముకొని భారతదేశం అనేటువంటిది ఏదైతే ఉందో అది మూలాల్లో అదే ఉంది, దాన్ని దెబ్బతీయాలి అనేది కాన్సెప్ట్. నిజంగానే ఫ్యూచర్లో ఇలా జరగనుంది. ఆ మూవీలో అది ఫ్యూచర్ ప్రిడిక్షన్ మూవీ చెప్పాలంటే. ఓకే, అట్లాగే ఆ మూవీలో ఎంత గొప్ప విషయం ఉంటుందంటే, మనం గనక లోకహితం కోసం మనం ఏదైనా చేస్తుంటే ఆ యొక్క శివుడే వచ్చి మనం చేయాల్సినవి చేస్తాడు, మనకు కావాల్సినవి అన్నట్టు చూపిస్తాడు. అంటే అంటుంటారు చూసారా, నువ్వు పబ్లిక్ కోసం చేస్తే పబ్లిక్ నీ కోసం, దేవుడు నీ కోసం నిన్ను చూసుకుంటాడులే అని. అలా ఏంటంటే అలాంటి సీన్స్ చాలా చూపించాడు. చాలా డైలాగ్స్ ఎలా అంటే, ఇప్పుడు లేడు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు అసలు ఏం చేసావని దేవుడిని వెనకాతల పడి ఉండాలి. నువ్వేం చేసావని, అసలు నువ్వు ప్రకృతిని పాడు చేస్తున్నావు, ప్రకృతిని పాడు చేస్తూ నువ్వు జబ్బులు తెచ్చుకుంటున్నావు, తెచ్చుకునేప్పుడు మళ్ళీ దేవుడు కాపాడాలంటే ఎట్లా? అంతే కదండి. వాళ్ళ రేపు మనం ప్రకృతిని మొత్తం పాడు చేసేస్తున్నాము. అసలు మనకి సిటీలో చూడండి, మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది. ఇక్కడ నీకు ఇలా అయిపోయిన తర్వాత ఆక్సిజన్ మొత్తం తగ్గించేసుకొని మనం చెట్లను పెంచకుండా హెల్త్ ఇష్యూస్ వస్తుంటే, అయ్యో దేవుడు నాకు అలా చేసాడు ఇలా చేసాడు, నీ స్వయంకృప అపరాధం.
అవును. అంతే కదా. అసలు ఆ రియలైజేషన్ అనేది ఇస్తాడు. అంటే దేవుడి పట్ల నువ్వు ఎలా ఆలోచించాలి, నువ్వు ఊరికే ఏం జరిగినా సరే దేవుడి మీద నెట్టడం కాదు. సనాతన ధర్మం అంటే అన్నింటినీ తీసుకుపోయి వాటిని నెట్టడం, నీకు ఓన్లీ కోరికలు తీర్చుకోవడానికే కాదు, అసలు భగవంతుడు అంటే ఏమిటని ఒక క్లారిటీ ఇస్తాడు. నువ్వు కనుక లోకహితం కోసం చేస్తుంటే భగవంతుడు నీకు ఎలా తోడ్పడతాడు అనేది క్లారిటీ ఇస్తాడు. మనిషి యొక్క తపశ్శక్తి అంటే ఇందులో అఖండ 1లో ఇద్దరు ఉంటారు కదండి మొత్తం, బాలకృష్ణ 1 and 2, అఘోర బాలకృష్ణ దేశానికి ఒక పెద్ద ముప్పు రాబోతుంది అని ముందుగానే తెలిసి ఒక దీంట్లోకి వెళ్ళిపోయి విపరీతమైన తపశ్శక్తిని పెంచుకుంటాడు. పెంచుకున్నప్పుడు అంటే ఒక శివుణ్ణి గనక మనం తపశ్శక్తితో మనం గనక అంత శక్తిని పెంచుకుంటే ఇవాళ రేపు మనం భయపడుతుంటాం బ్లాక్ మ్యాజిక్స్ అని. అందులో విలన్ ఏంటంటే శక్తులు ఉంటాయి, అష్టదిక్పాలకులు కాదు, అంటే సంబంధించినటువంటి కొన్ని పిశాచులు ఉంటాయి, అష్టపిశాచీలు ఉంటాయి. అష్టపిశాచుల్ని అతని ఆధీనంలో చేసుకొని ఉన్నటువంటి ఒక విలన్ని అసలు ఒక పిశాచి స్వాధీనం చేసుకునే వ్యక్తి దగ్గరే మనిషి నిలబడలేడు. అష్టపిశాచుల్ని స్వాధీనం చేసుకుని గొప్ప బలవంతుడైనటువంటి విలన్ కూడా హీరో మీద పడ్డప్పుడు ఆ యొక్క విలన్ యొక్క శక్తిని ఎట్లా ఎదుర్కొంటాడు అంటే మన యొక్క తపశ్శక్తి ఎంత గొప్పది అనే విషయాన్ని అక్కడ ఎలివేట్ చేస్తాడు. అలా ఏంటంటే మనం దాన్ని దీన్ని కంపేర్ చేయలేము. అఖండ 1 ఈజ్ డిఫరెంట్, అది చాలా అద్భుతం. ఇది ఒక రకమైనటువంటి అద్భుతం చెప్పాలంటే. దాన్ని దీన్ని కంపేర్ చేసి ఇది బాగుందండి దానికంటే లేదా అది బాగుంది దీనికంటే కంపేర్ చేయడానికి లేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే విలువలతో కూడినటువంటి సినిమాలు కొన్నే వస్తాయి. అవును, అఖండ 1 విలువలతో కూడిన సినిమా. ఇప్పుడు మామూలుగా ఎంటర్టైన్మెంట్ విత్ విలువలు, ఇప్పుడు సెకండ్ పార్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ విలువలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనం 3 గంటల సేపు కూర్చోవాలంటే దాదాపుగా 2 గంటలన్నర చిల్లర మూవీ కూర్చోవాలంటే మనకు అక్కడ అంతసేపు కూర్చోబెట్టగలగాలి డైరెక్టర్. కూర్చోబెట్టగలగాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మామూలుగా మీరు సనాతన ధర్మం గురించి చెప్తాను చూడండి, చూడరు. కానీ అఖండ ఎందుకు చేశారు అంటే అందులో ఆ దమ్ము ఉంది, మూవీలో ఆ ఫీల్ ఉంది, ఆ దమ్ము ఉంది. అంటే ఒక వ్యక్తి ఒక విషయం ఒక డైలాగ్ చెప్పేటప్పుడు ఒక సీన్ తీసేటప్పుడు యాక్సెప్ట్ చేయగలగాలి. నార్మల్గా అదే అఘోరా కాకుండా అంతంత మందిని కొట్టేసేయాలంటే అద్భుతమైన శక్తులు ఉంటాయి కానీ అది సాధ్యం కాదు, నాట్ పాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. మనం చూడండి కొన్ని సినిమాలు చూస్తుంటే హీరో ఇలా అనగా ట్రైన్ ఎగిరిపోతే నవ్వుకుంటాం మనం. కానీ ఇక్కడ ఏం చేశాడంటే ఒక వ్యక్తికి అతీతమైనటువంటి శక్తులు వచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తి చేసేటువంటి ఆ ఫైట్ ఎలా ఉంటుంది అనే దాన్ని చాలా ఎలివేట్ చేసి చూపించాడు. అంటే ఒక్కొక్క డైలాగ్ కానివ్వండి, అంటే మనిషి నిజంగానే ఇవాళ రేపు సొసైటీలో తను తప్పులు చేస్తూ దేవుడి మీద నెట్టేస్తూ ఎట్లా బ్రతుకుతున్నాడు, ఫ్యామిలీ మొత్తం చూడవలసిన మూవీ చెప్పాలంటే అది. మొత్తం వెళ్ళి చూడొచ్చు. అంటే ఎక్కడా కూడా వల్గర్నెస్ కానీ లేదు, అమ్మో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకూడదు కానీ అలాగేమీ లేవు సినిమాలు. పిల్లలకి కొంచెం దేవుడి వైపు ఇంట్రెస్ట్ వచ్చేలాగా అలా తెలిసేలాగా ఉంటుంది. ఓకే గురుగారు, అంటే ఇప్పుడు జనరేషన్కి జనరల్గా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఇలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు కనుక సో అట్లా అంటే తప్పకుండా చూడాలి. అంటే నిజంగానే ఫ్యూచర్లో ఇతర దేశాలు అంటే ఆ విలను మనకు భగవద్గీతను ఎన్నో సంవత్సరాలు చదివి విలన్ చదువుతాడు భగవద్గీతని. అసలు ఇది మూలం ఈ మూవీలో. ఎందుకంటే తురకులు మన బ్రిటిష్ వాళ్ళు 1000 సంవత్సరాలు పరిపాలించి కూడా ఎందుకు దీన్ని చిత్రకొట్టలేకపోయారు అంటే బికాస్ ఆఫ్ దైవం. దైవాన్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టే ఈ దేశాన్ని నుంచి వెళ్ళిపోయారు. ఈ దేశానికి ఉన్నటువంటి మెయిన్ మూలం అది. దాన్ని మనం పాడు చేయాలనేటువంటి ఒక స్కెచ్ వేసి దాన్ని పాడు చేద్దామని వచ్చి ఆ దేవుడి జోలికి వస్తే ఏం చేస్తాడని చూపించడమే మూవీ. ఓకే, అఘోరిగా బాగా సెట్ అయ్యారు కదా గురుగారు బాలకృష్ణ గారు. మూవీలో కూడా ఆ ఎలివేషన్ అట్లా ఉంది. అంటే ఇంకెవరు అఘోరిగా వేషం వేస్తే సెట్ కారు, ఆ ఎనర్జీ చూపించలేమో అనిపిస్తుంది. అవును, అంటే ఎనర్జీ చూపించాలంటే కూడా అది అంత ఈజీ కాదండి. అవును, అదే లాస్ట్ టైం అయితే థియేటర్స్ బద్దలైపోయి ఆ సౌండ్ సిస్టమ్ కానీ ఇది కానీ అన్నారు. ఇప్పుడు సేమ్ అట్లానే తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు చెప్పాలంటే. అంటే ఆ ఫీల్ అయ్యేలాగా అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చాడు. కొన్నిసార్లు కొన్ని సినిమాలు ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ సంబంధం లేకుండా ఒకటే మోగుతూ ఉంటాయి, అలా కాకుండా సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మ్యూజిక్ ఉంది. అయితే స్టోరీ కూడా బాగా డెప్త్ ఉందంట. డెప్త్ ఉంది. అంటే స్టోరీ ఈ సీన్ ఎందుకు పెట్టారు
ఈ క్యారెక్టర్ ఎందుకు ఉంది అన్నట్టుగా ఉండదు. ప్రతి క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంది, ఆ ప్రతి సీన్కి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే. కాకపోతే ఏంటంటే ఇంకా సీను కొన్ని ఫైట్స్ సీన్ అట్లా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే హీరోకి ఆ మాత్రం ఎలివేషన్ ఫైట్ ఇవ్వకపోతే ఆ వచ్చిన విలన్ని, ఇప్పుడు బాహుబలి మూవీ ఉందండి, ఆ బాహుబలి మూవీలో ఫస్ట్ అంత పెద్ద శివలింగాన్ని లేపగలడు హీరో అన్నప్పుడు హీరో బలవంతుడు మనకు అర్థమవుతుంది. హీరో కంటే బలవంతుడు విలన్ ఏంటి, ఆ ఎద్దుని ఇచ్చేస్తాడు, ఫైట్ ఉంటుంది చూసారా, అప్పుడు ఏమనిపిస్తుంది, అమ్మో విలన్ చాలా బలవంతుడు అమ్మో అనిపిస్తుంది. ఇక్కడ చూసేసరికి అష్టపిశాచుల్ని సొంతం చేసుకున్నటువంటి ఒక అతీతమైనటువంటి నెగటివ్ ఎనర్జీని చేసుకున్నటువంటి ఒక విలను, అదేవిధంగా మళ్ళీ వాడికి ఒక చైనా దేశం లాంటివి, అంటే మన శత్రు దేశాల యొక్క సంబంధము, ఇవన్నీ పెట్టుకుంటూ ఫ్యూచర్ ఇలా ఉండబోతుందని చెప్పేటువంటి సినిమాకి అసలు దేవుడు అంటే ఏమిటి, సాధన అంటే ఏమిటి, నువ్వు దేని వెనకాతలు పడుతున్నావు, నీకు అసలు నువ్వేం చేయాలి అనేటువంటి ఒక సనాతన ధర్మాన్ని క్లారిటీ ఇస్తూ ఉండేటువంటి ఒక హీరో ఎలివేషన్. ఓకే ఓకే గురుగారు, నాకైతే బాగా నచ్చింది. అయితే తప్పకుండా చూడాల్సిన మూవీనే. సో విన్నారు కదా, ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ అండి. సో తప్పకుండా అఖండ 2కి థియేటర్కే వెళ్ళి మూవీని చూడండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించింది మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.